కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవుల్ని వెంటబట్టుకుని వచ్చిన శ్రీకృష్ణుడితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అంటాడు: శ్రీకృష్ణ, నాకు 100 మంది పుత్రులు ఉండేవారు, కానీ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు, అందరూ మరణించారు. నేను ఏ పాపం చేశాను అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ధృతరాష్ట్రుడితో: మహారాజా, 50 జన్మల క్రితం మీరు ఒక వేటగాడు, అయితే 100 పక్షి పిల్లలకు కాపలాగా ఉన్న తండ్రి పక్షికి మీరు గురి పెట్టారు. మీ గురి తప్పింది. అప్పుడు మీరు కోపంతో ఆ 100 పక్షి పిల్లలను చంపేశారు. అయితే తన 100 మంది పిల్లలను కోల్పోయిన ఆ తండ్రి పక్షి మీరు కూడా అదే బాధ అనుభవిస్తారని చెప్పి కుప్పకూలిపోయింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ బాధను అనుభవించడానికి 50 జన్మలు ఎందుకు పట్టింది అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు: అయితే మీకు 100 మంది పిల్లలు పుట్టాలంటే 50 జన్మల పుణ్యం ఉండాలని చెప్పి 50 జన్మల క్రితం పాపం, ఈ 50 జన్మలు చేసుకున్న పుణ్యం మీకు ఈ జన్మలోనే లభించింది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.